ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం కావడానికి కేసీఆర్ ప్రధాన కారణం. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వడం ఆయనకు నచ్చట్లేదు. ఎప్పుడు కూలిపోతుంది కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు పడదెంగాలే, ప్రతిరోజు 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసి వచ్చినట్టు మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది మభ్య పెట్టుకుంటూ కాంగ్రెస్ పడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఆయనకి ఇష్టం లేనట్టు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభద్రతా భావానికి లోనై ఆయన నాయకత్వం నచ్చక ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కు వలసలు పడుతున్నారు, కింది స్థాయి నుంచి మొదలుపెడితే పై స్థాయి వరకు. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పతనానికి ప్రధాన కారణము కేసీఆర్ తీసుకునే నిర్ణయాలే. ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడే విధానాలు పాపం దేశ ప్రజలే కేసీఆర్ ఎందుకు ఓడిపోయినని బాధపడుతున్నారట. దేశ ప్రజలే కేసీఆర్ గెలవడం ముఖ్యము, కేసీఆర్ మళ్లీ వస్తున్నాడు, 15 ఉన్నాడు, పగటి గలలు అనుకుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు. ఓటమి చెందినా కూడా తన తప్పును, తన ఓటమిని ఒప్పుకుంటలేడు. ప్రజలే తప్పుగా నిర్ణయం తీసుకొని ప్రజలు ఓడించి ప్రజలే తప్పని అనుకుంటాడు తప్ప తనకు మళ్లీ భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి అనేది కలగా మిగిలిపోతుంది.